హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో, ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటో మీరు టైటిల్‌లో చూసి గెస్ చేసే ఉంటారు కదా! సో, యెస్, నాట్ ఆర్ డే అనమాట. ఫైనల్లీ ఈ డే కోసం చాలా చాలా వెయిట్ చేశాము. అసలు అంతవరకు రీచ్ అవుతామో లేదా అని ఎవ్రీడే ఆలోచిస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో, ఫైనల్లీ ఆ రోజైతే వచ్చేసింది. ఇంకా మార్నింగే లేచాము. ఆ రోజు 5కి అనుకుంటా లేచాను. లేచి ఫస్ట్ అయితే ఇంకా కుకింగ్, బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఫ్లవర్స్ అవి ముందు రోజు తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ ఇంకా మార్నింగ్ ఎగ్స్ పెట్టేస్తున్నాను అనమాట బాయిల్. ఐ థింక్ ఆ రోజు కుకింగ్ చేశానో లేదో కూడా నాకు గుర్తులేదు. ఇది కరెక్ట్‌గా దసరా నవరాత్రుల రోజు అనమాట. ఒక మంచి రోజు ఫ్రైడే. అనుకోకుండా ఆ రోజే మాకు నోటార్ డేట్ అయితే ఫిక్స్ అయింది. మనం హౌస్‌కి 2 పక్కల నుంచి ఓకే చెప్పుకొని, బ్యాంక్ మనకి ఎప్పుడైతే లెటర్ ఇస్తదో ప్రాపర్‌గా, ఈ పర్టిక్యులర్ కంపెనీ నుంచి లేదా బ్యాంక్ నుంచి మనం ఫినాన్స్ తెచ్చుకుంటున్నాము, ఇంతింత ఫినాన్స్ తెచ్చుకుంటున్నాము. సో, ఈ ప్రాసెస్ అంతా అయ్యాక ఆ బ్యాంక్ నుంచి ఆ లెటర్ ఇవన్నీ మనం మీడియేటర్ అండ్ అలానే మన నోటార్ ఆఫీస్‌లో ఒకళ్ళు ఉంటారనమాట. సో, వాళ్ళకిస్తే మన బ్రోకర్ ఎవరైతే ఉంటారో ఆయన ఎళ్లి డేట్స్ అవి మనల్ని అడిగి బుక్ చేస్తారు. మాకు ఒకటే డేట్ ఇచ్చారు. మేము దసరా నవరాత్రుల్లో ఏ రోజైనా మంచి రోజే అన్నట్టు ఇంకా ఆ రోజుకి ఫిక్స్ అయ్యి చెప్పామనమాట. అసలు ఆ రోజే ఎప్పుడవుతదా అని అనుకున్నాం. ఎందుకంటే మాకు అన్ని హాలిడేస్ వచ్చాయన్నమాట మధ్యలో. అండ్ లక్కీగా మంచి రోజుల్లోనే పడింది. హాలిడేస్ తర్వాత కూడా బ్యాంక్ ప్రాసెస్ అంతా అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పట్టింది. మేము ఓకే అన్నాక, ఎగ్జాక్ట్లీ 1 మంత్ చెప్పాలంటే మేము ఓకే అన్నాక బ్యాంక్ వాళ్ళతో డిస్కస్ చేసి హాలిడేస్ అయ్యి మాకు నోటా డేట్ రావడానికి 1 మంత్ పట్టిందనమాట. సో, ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచి మంచి ఏమంటారు, ఒకలాంటి భయము, అన్ని రకాలున్నాయి. అది ఎందుకనేది నేను వ్లాగ్‌లో అప్‌కమింగ్ షేర్ చేస్తాను. మా నోటితోనే మీరు విందురు గానీ. అండ్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే అవకాడో టోస్ట్ చేద్దాం అన్నట్టు ఇంక మార్నింగ్ లేచి దానికి ప్రిపరేషన్స్ చేస్తున్నా అనమాట. అండ్ ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాక మనకి ఫస్ట్ ఓనర్స్ ఓకే చెప్పాక మనకి నోటార్ అయ్యేంత వరకు కూడా మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం అన్న ఫీలింగ్, కొనుక్కుంటున్నాం అన్న ఫీలింగ్ అట్‌లీస్ట్ రాదు. ఆ నోటార్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయాక, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అన్నీ అయ్యి కీస్ వచ్చాకనే ఓకే, వి ఆర్ ఫైనల్లీ ఒక ప్రాపర్టీ ఓనర్స్ అయ్యాము, ఒక ఇంటిని కొనుక్కున్నాం అన్న ఫీలింగ్ వస్తది. అప్పటి వరకు ఏదో ఒక చిన్నపాటి భయం ఉంటూనే ఉంటది. అవి ఎందుకు అన్నది నేను చెప్తానండి ఫర్దర్‌గా. ఎందుకంటే మనకు అన్ని దగ్గర నుంచి ఓకే అన్నట్టు యాక్సెప్టెన్స్ రావాలి అండ్ బ్యాంక్ అన్నీ అవ్వాలి. సో, మల్టిపుల్ థింగ్స్ అనమాట. మాకేంటంటే హౌస్ కొనుక్కునే టైంలో మిడిల్‌లో ఉన్న బ్రోకర్ అంటారు కదా! సో, ఇక్కడ మాక్లర్ అంటారనమాట జర్మన్‌లో. సో, ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. అంటే మాకు బ్యాంక్ ప్రాసెస్ అంతా కొంచెం డిలే అయింది. ఒక్కొక్కళ్ళు కొటేషన్స్ పంపించి ఇంత ఇంట్రెస్ట్ రేట్, అంత ఇంట్రెస్ట్ రేట్ అని ఆలోపు మాకు ఆయన చెప్పేవాళ్ళనమాట. ఆమెకి హెల్త్ బాగుండట్లేదు. సో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చూసుకోండి అని. నిజంగానే ఆమెని ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాము, అసలు ఎలా నడుస్తుంది ఇన్నాళ్ళు ఇంట్లో ఎలా ఉంది అని అనిపించింది. సో, మాకైతే చాలా భయమేసేదనమాట. నోటార్ వరకు ఆవిడ వస్తదా రాదా అన్న సిచ్యువేషన్‌లో అనుకున్నాము. బట్ ఆ రోజే వచ్చిందనమాట. బానే వచ్చింది చాలా జాగ్రత్తగా. అండ్ నోటార్ అయ్యే వరకు ఒకలాంటి టెన్షన్. ఇంకా ఆ రోజు మార్నింగ్ 5కి లేచి ఫస్ట్ అయితే ఇంక ఇంట్లో పనంతా చేసుకుంటున్నాను. పూజ చేసుకుందామని అనుకున్నాం అనమాట. సో, మంచి రోజులు కదా! కుదిరినన్ని రోజులు చేసుకున్నాను. ఇంకా ఆ రోజు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను. అప్పుడే నాకు కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. ముందు రోజు నైటే అన్నీ సర్దుకొని నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఇలాంటివి ఏవన్నా ఉంటే అసలు టెన్షన్ అవుతూనే ఉంటది. మా హస్బెండ్ నేను నైట్ 1, 2 వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏమైతది, అంతా బానే అవుతదా లేదా అన్నట్టు. అండ్ డాక్యుమెంట్స్ అన్నీ మనకు ముందే ఇస్తారండి. హౌస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ అవన్నీ మనం ముందే చదువుకోవాలి. యెస్, మా లైఫ్‌లో మేము ఉండడానికి ఒక సొంత ఇల్లు కొనుక్కుంటున్నాం కాబట్టి నాకు ఆ రోజు ఎందుకో స్పెషల్‌గా వైట్ అండ్ బ్లాక్స్‌లో నాకు ఇష్టమైన కలర్ కాంబినేషన్‌లో రెడీ అవ్వాలనిపించింది. అండ్ రీసెంట్‌గా ఈ శారీ తెప్పించుకున్నా అని చెప్పాను కదా ఇండియా నుంచి. అదే వేసుకుంటున్నాను లైట్ వెయిట్‌లో. అండ్ శారీ వేసుకోవాలని అనుకున్నా యాస్ ఎన్ ఇండియన్‌గా రిప్రజెంట్ చేయడానికి. సో, వింటర్ అయినా సరే శారీ వేసుకొని వెళ్ళాను. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ అయితే పే చేస్తున్నా. ఇవి చాలా లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నానండి. ఆల్మోస్ట్ 4, 5 ఇయర్స్ అవుతుంది. సిల్వర్ అనమాట అవి. అండ్ ఇవి వచ్చేసి జుమ్కాస్ కొంచెం లైట్ వెయిట్‌గా బావుంటాయి. అండ్ ఈ శారీ నేను ఆల్రెడీ కొంచెం ముందు రీల్ షూట్ చేయడానికి వేసుకున్నా అనమాట.
అండ్ ఇయర్ రింగ్స్ అవి పెట్టుకున్నా అండ్ యాపిల్ వాచ్ పెట్టుకున్నాను, కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి. సో అన్నీ ముందే తీసి ముందు రోజు నైట్ పెట్టుకున్నాను రెడీగా. అండ్ మా హస్బెండ్కి కూడా మ్యాచింగ్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ అయితే తీసాను. సో ఇదిగోండి తను కూడా రెడీ అవుతున్నారు. నిజంగా మీరు నమ్మరు, మార్నింగ్ అంతా ఫుల్ టెన్షన్ అనమాట, ఆన్ టైం రీచ్ అవుతామా లేదా అని. అండ్ ముందు రోజు కిండర్ గార్డెన్లో పర్మిషన్ కూడా తీసుకున్నాము దక్షిత్ని 7:00కి డ్రాప్ చేయడానికి, బికాస్ తనకి 8:00 అనమాట. సో మాకు 8:00కే అక్కడ ఉందన్నమాట నాట్ అవర్ టైమ్. సో ఆ టైంకి రీచ్ అవ్వాలి అని చెప్పి ఇంకా తన్ని 7కి డ్రాప్ చేసి ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. సో ఇక్కడ తను రెడీ అవుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. కొత్తది వైట్ షర్ట్ ఉంటే అది ఇచ్చానమాట. సో అది చెప్తూ ఉన్నాను. తనైతే 6కి అంతా రెడీ అయిపోయారు. మాతో రాహుల్ వస్తున్నాడు అనమాట మాకు నోటార్లో హెల్ప్ చేయడానికి. సో తన్ని పిక్ చేసుకోవాలి, ఇంకా తను పిక్ చేసుకొని రావాలి కాబట్టి ముందు ఇంకా తన్ని రెడీ అయిపోమన్నాను. అండ్ ఇంట్లో ఎప్పుడైనా సరే దీపం అబ్బాయిలు పెడితే చాలా మంచిది అంటారు. ఎవ్రీడే తను మార్నింగే రష్లో ఉంటారు, పిల్లల్ని దింపాలి కాబట్టి నేను తన్నేం ఫోర్స్ చేయను అనమాట. సో ఆ రోజు స్పెషల్ డే. ఇంకా నేను అప్పటికి రెడీ అవ్వలేదు, ఎందుకంటే తను వెళ్ళి రాహుల్ని పిక్ చేసుకురావాలి అండ్ నేను పిల్లలిద్దరిని రెడీ చేయాలి కాబట్టి ఇంకా తను పూజ చేయమని చెప్పానమాట. సో అవన్నీ క్లీన్ చేసి ఇచ్చేస్తే ఇంకా తనే మొత్తం సర్దుకొని పూజ అంతా ప్రిపేర్ పూజకి అంతా సెట్ చేస్తున్నారు. అండ్ నేను ఎక్కడికైనా ఊరెళ్ళాలన్నా, ఏమన్నా ఇలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయా, ఎప్పుడైనా సరే నేను కొంచెం ప్లాన్ చేసుకుంటానండి. అంటే లైక్ నైట్ ఎంత లేట్ అయినా సరే, నైట్ నిద్ర లేకపోయినా మార్నింగ్ కొంచెం బఫర్ టైం పెట్టుకొని ఇలానే లేస్తాను. ఎందుకంటే బేసిక్గా మనం ఏ టైంకి లేచినా అవ్వాల్సిన రష్ అయిపోతూ ఉంటుంది. అండ్ నాకు టూ మచ్గా హర్రీ పడిపోయి టెన్షన్ పడిపోయి వెళ్ళే పని మీద స్ట్రెస్ పడిపోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే కొంచెం ముందే నిద్ర సాక్రిఫైస్ చేసి లేచి ప్రశాంతంగా అన్నీ చేసుకున్నాక పిల్లల్ని రెడీ చేయడం, వాళ్ళని లేపడం ఇవన్నీ చేస్తాను. పూజ చేసే టైంకి పిల్లలు ఇంకా లేవలేదు. ఐ థింక్ 6కో ఏమో తను పూజ చేస్తున్నారు. తను రెడీ అయిపోయి పిల్లలు లేవకపోవడం వల్ల హర్రీ అంతా లేదనమాట. వాళ్ళు ముందు లేచినా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు నిద్ర సరిపోక, అండ్ అన్నీ అవ్వాల్సినవి అవ్వవు. సో నేను ఎక్కడికైనా ఇలా వెళ్ళాలి అంటే మ్యాక్సిమం ప్లాన్ చేసుకుంటాను. అప్పుడే కొంచెం సెటిల్డ్గా ఆ టెన్షన్ అంతా వర్క్ మీద పడకుండా చూసుకుంటా అనమాట. అండ్ ఫైనల్లీ ఈలోపు తను చేసుకొని ఈలోపు నేను కూడా ఇంక ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసి ఇంక ఇద్దరం కలిసి దండం పెట్టుకున్నాం. ఎందుకంటే తను రాహుల్ని పిక్ చేసుకున్నాక ఇంక కిందనే ఉంటారనమాట. ఇంకా నేను రెడీ అయ్యి వెళ్ళాలి. ఇంక అందుకని ఎలా ఉన్నాను అలా తలస్నానం చేసి క్లిప్ పెట్టుకుని వచ్చేసి ఇంకా దండం పెట్టుకుంటున్నాను. అండ్ చాలామంది నేను హౌస్ కొనుక్కున్నామని చెప్పినప్పుడు మీ శివ ఎప్పుడు ఉంటారు మీతో పాటు అని చాలామంది మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో కూడా. నిజమేనండి, మనం మేనిఫెస్ట్ చేసింది జరుగుతుంది అని ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ మా లైఫ్లో మేము మేనిఫెస్ట్ చేసింది స్ట్రైట్గా ఆన్ ది పాయింట్ ఇమీడియట్గా రాకపోయినా మాకు ట్విస్ట్ అండ్ టర్న్స్తో కూడా చాలా మంచి జరిగింది. మా పెళ్ళి దగ్గర నుంచి అన్నీ అలానే అయ్యాయి అనమాట. ఈవెన్ ఇప్పుడు హౌస్ కూడా అంతే. సో మేనిఫెస్టేషన్ వర్క్స్ అని అంటారు, బట్ మంచి మనసుతో నిజంగా అంటే ట్రూగా ఫీల్ అయితే కనుక తప్పకుండా పని కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ పిల్లల్ని కూడా ఫాస్ట్గా ఇంకా స్నానం పోసి రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళు కూడా దండం పెట్టుకుంటే ఇంకా దక్షిత్ని అయితే కిండర్ గార్డెన్లో డ్రాప్ చేస్తా. అషీకి కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను మా హస్బెండ్ వెళ్ళి పిక్ చేసుకొని వచ్చే టైంకి. ఇంకా తనకి పెట్టాక మా వరకు అయితే మేము ప్యాక్ చేసేసుకున్నాము. పిల్లలిద్దరికీ బ్రేక్ఫాస్ట్ అది కిండర్ గార్డెన్లోనే పే చేసామని చెప్పాం కదా. సో 8:00 అలాగా స్టార్ట్ చేస్తారనమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా అక్కడ తింటారులే అన్నట్టు నేను ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్ అయితే ఇస్తాను. అవి కొంచెం నట్స్ అయితే పెట్టేసాను, ఎందుకంటే ఒక 1 అవర్ వాళ్ళు వెయిట్ చేయాలి కాబట్టి తినకుండా. సో ఈలోపు ఉంటుంది. అండ్ ఎవ్రీడే అది కామన్గా ఉండే ప్రాసెసే అనమాట. ఇంకా అది పెట్టి పంపించాను. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇంకా హెయిర్ అయితే జస్ట్ సీరం రాసుకొని చిక్కు తీసుకొని వదిలేసాను అనమాట, కర్ల్స్ ఉంటాయని చెప్పి. ఇంకా సారీ ఇలా డ్రేప్ చేసేసుకున్నా, రెడీ అయిపోయాను. అండ్ క్విక్గా రెడీ అయిపోవాలి, తను ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. సో బ్యాంగిల్ వచ్చేసి ఇది వేసుకుంటున్నా సింపుల్గా బాగుంటుంది అని చెప్పి. బ్లాక్ అనుకున్నాను కానీ సెల్ఫే బాగుంటుందిలే అన్నట్టు ఇంక ఇదే వేసుకుంటున్నా. అండ్ ఇయర్ రింగ్స్ ఆల్రెడీ చూపించాను కదా మీకు, అవే పెట్టేసుకుంటున్నా. లైట్ వెయిట్ అండ్ హెవీగా కనిపిస్తాయి, బాగుంటాయి. అండ్ నాకు జుమ్కాస్ అంటే చాలా ఇష్టం.
సో ఎస్ ఇలా ఉంది. యాక్చువల్గా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా బాగుంటుంది, కానీ ఐ జస్ట్ వాంట్ టు గెట్ రెడీ ఇన్ ట్రెడిషనల్ అనమాట. దక్షిత్ 9 ఏమైంది నేను వస్తాను, తిను ఫస్ట్. అషి ఎందుకు ఎస్ ఇలా ఏమైంది? నువ్వు ఎగిటింగ్, నేను వస్తున్నా. సో ఎస్, ఇదే నా ఫైనల్ లుక్. శారీ ఎంత వెనక్కి వెళ్తే కనిపిస్తుంది నాకు తెలీదు, బట్ చాలా బాగుంది శారీ అయితే. మీకు ఆల్రెడీ రీల్ అది షేర్ చేశాను కదా. సో ఎస్, అంతే నా సింపుల్ లుక్. జస్ట్ బొట్టు పెట్టేసుకున్నాను. యా, చూసారు కదండి, పిల్లలతో ఏమన్నా రెడీ అయ్యి వీడియోస్ చేయాలన్నా బ్యాక్ ఎండ్లో అలా ఉంటుంది అనమాట. సో న్యాచురల్గా ఉంటే తెలుస్తుందని అలా పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇంకా ఫాస్ట్గా నాకు, రాహుల్కి అండ్ మా హస్బెండ్కి ముగ్గురికి కలిపి ఇంకా బ్రెడ్ పైన అవకాడో టోస్ట్ ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోతున్నా. అంత పొద్దున్నే తినలేము. అండ్ నాటర్ కూడా మరీ టూ మచ్ టైం ఏం తీసుకోదు, టైం స్లాట్ ఇచ్చారు కాబట్టి ఆ టైంకి అంతా ఫినిష్ అయిపోతుంది అనమాట. సో అందుకే అయిపోయాక తినచ్చులే. అండ్ రాహుల్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు, అండ్ తను నన్ను ఇంటికి డ్రాప్ చేసి మళ్ళీ తను ఆఫీస్కి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా అందుకనే ప్యాక్ చేసి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. సో దట్ ఎర్లీగా లేచినప్పుడు చాలా తొందరగా ఆకలేస్తుంది, ప్రాసెస్ అయ్యాక తిందాంలే కార్లో అన్నట్టు ఇంకా ప్యాక్ చేసుకుంటున్నా. అండ్ ఇంకా ఫ్లవర్స్ ఇవ్వడానికి మా ఓనర్కి అన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను అనమాట కిందకి. ఒకలాంటి బటర్ఫ్లైస్ అయితే పొట్టలో రన్ అవుతూ ఉండే నాకు. వెయిటింగ్ అనమాట. అండ్ వర్షం వచ్చేలాగా చినుకులు పట్టు చాలా బాగుంది క్లైమేట్ అయితే. హాయ్ రాహుల్, మై ట్రాన్స్లేటర్ ఏమంటారు రాహుల్? అలానే ఉన్నాడు రాహుల్ కూడా. మరి చూసా, నీకు ఆ అవకాశం కూడా ఇచ్చాం మేము. వద్దు, మా హౌస్ కి పోతున్నాం. లేదురా, మా హౌస్ కి వస్తావా? స్లైడ్ ఉంది కదరా, షౌకెల్ కిండర్ గార్డెన్. బుజ్జి తీసేయాల్సింది రెండు. మేమైతే ఇంకా దక్షిత్ని కరెక్ట్గా 7కి డ్రాప్ చేసి దక్షిత్ని, అషిని ఇంకా వెళ్తున్నాం అనమాట. మేము హౌస్ తీసుకుంది లుడ్విగ్స్బర్గ్ సైడ్ అనమాట, స్టుట్గార్ట్ వైపు. సో లుడ్విగ్స్బర్గ్ క్రైసిస్లోకి వస్తుంది. సో అక్కడే లుడ్విగ్స్బర్గ్లోనే మా నోటా జరుగుతుందనమాట. సో లొకేషన్ అంతా పంపించే టైంతో కలిపి. అండ్ ఇక్కడ ఫుల్ ఆన్ డిస్కషన్. రాహుల్ని కొంచెం జర్మన్ అదంతా బాగొచ్చు అనమాట రాహుల్కి. సో మాకు కొంచెం హెల్ప్ చేస్తాడు. అండ్ నోటా చదివేటప్పుడు అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ అవి ఉండాలి అని అంటారు. సో మేము ఫ్రెండ్ని తెచ్చుకుంటామని ఆల్రెడీ ఇన్ఫామ్ చేసామన్నమాట. సో ట్రాన్స్లేటర్ ఉండాలి అంటారు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనకి అర్థం అవ్వాలన్నమాట. సో అక్కడ ఏదైనా అర్థం కానట్టు ఉన్నా, లేకపోతే మనం ఏదైనా డౌట్ రైజ్ చేసినా, నోటార్ ఆఫీసర్ ఉంటారు కదా, సో తనకి ఏమన్నా డౌట్ రైజ్ అయినా, సో ఇలా అన్ని థింగ్స్ మీద బేస్ అయ్యి మన నోటార్ స్టాప్ అయ్యేవి కూడా ఉంటాయి సిచ్యువేషన్స్, క్యాన్సిల్ చేసేస్తారు. అప్పుడు నష్టపోయేది మనమే అనమాట భారీగా. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి.
అది అయ్యేంత వరకు మాకు టెన్షన్. ఇంకా కార్ పార్క్ చేసాం. ఫైనల్లీ వర్షం కూడా వచ్చింది మంచి సెకినల్ లాగా. ఇంకా మా ఓనర్ వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. మేము ఒక 10 మినిట్స్ ప్రియోరే వెళ్ళిపోయాము. సో వెళ్ళి లొకేషన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. మా ఓనరు ఆరెంజ్ కలర్ కోట్ వేసుకున్నారు కదా! సో తను అండ్ తన పక్కనే తన కోడలనమాట. సో సొంత కోడలు. యాక్చువల్‌గా ఆమె సిక్ ఉన్నారు అండ్ పక్క ఆఫీస్‌లో జరగాలి. అక్కడ లిఫ్ట్ పని చేయట్లేదని చెప్పి ఆమె కోసం వేరే పక్క బిల్డింగ్‌లోకి మా నోటర్‌ని షిఫ్ట్ చేశారనమాట. మేము వెళ్ళి కూర్చున్నాము. ఈలోపు మా పాస్‌పోర్ట్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. మనం జర్మనీలో ఏ ప్రాపర్టీ కొనుక్కున్నా నాకు తెలిసినంత వరకు మాత్రం వైఫ్‌కి ఒక హాఫ్ పార్ట్, హస్బెండ్‌కి ఒక హాఫ్ పార్ట్ అనమాట. లైక్ ఎవ్రీ బిల్ గానీ, ఎవ్రీ డాక్యుమెంట్‌లో ఇద్దరికి 2 వస్తాయి. ఇద్దరు ఈక్వల్ షేర్ అన్నట్టు అనమాట. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అఫ్‌కోర్స్ నేను పే చేసేది ఏం లేకపోయినా సరే ఇద్దరికీ వస్తాయి అన్నీ కలిపి. అలా ఫైనల్లీ ఒక 1.5 అవర్‌లో నోటరీ అయిపోయింది. మనకి డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇద్దరిని కూర్చోపెట్టి చదివిస్తారు. అది మనకు అర్థమైందా లేదా అన్నట్టు మన ట్రాన్స్లేటర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. అండ్ ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మనకి ప్రియార్ ఇస్తారనమాట ఒక 1 వీక్ 10 డేస్ ముందు. సో అది మేము నిజంగానే ఇంజినీరింగ్ బుక్ కన్నా ఎక్కువ సార్లు చదువుకున్నాము. ఎందుకంటే అన్నీ చదువుకొని అన్నీ చూసుకోవాలి. సో మనకు అర్థం అవ్వాలన్నమాట. అన్నీ అక్కడికి వెళ్ళాక బ్లాంక్ ఫేస్ పెట్టలేము. సో అలా అక్కడ ఏం షూట్ చేయలేదు ఫర్దర్‌గా. సక్సెస్ఫుల్గా నోటరీ అయిపోయింది. సైన్ చేసి అండ్ ఫైనల్లీ ఒక ఇంటి వాళ్ళు అయ్యాము. సో మా ఫేస్‌లో చూసారు కదా టెన్షన్ రిలీఫ్, ఆ హ్యాపీనెస్ అదంతా. సో రాహుల్‌కి కూడా థ్యాంక్ యూ చెప్పి ఇంకా తనని అక్కడి నుంచి ఆఫీస్‌కి డ్రాప్ చేస్తున్నాం అనమాట. సో అప్పటికి తనకి పాపం లేట్ అయింది. బట్ ఆ రోజు ఎర్లీ అపాయింట్మెంట్ మూలన అండ్ తొందరగా అయిపోయింది నిజంగానే. సో తను బాష్‌లో వర్క్ చేస్తారు. సో బాష్ అంతా చూపిస్తాను రా అంటే ఇంకా అలా ఒక రౌండ్ వేసి అబ్స్ట్రాక్ట్‌లో బాష్ ఉంటుంది కదా! సో ఇంకా అక్కడంతా చూస్తున్నాం అనమాట. అండ్ ఫుల్ వర్షం ఆ రోజు. అండ్ నిజంగానే గుండెలో చాలా భారం పోయినట్టు అనిపించింది. నాకు ఫుల్ టెన్షన్ నోటరీ ఎలా అవుతుంది ఏంటి అని. అండ్ తెలియని ఊర్లో, తెలియని కంట్రీలో, తెలియని ప్లేస్‌లో, తెలియని భాషలో ఒకటి చేస్తున్నామంటే అది ఉంటూనే ఉంటుంది కదా! ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నా సరే ఒకలాంటి భయం అయితే ఎప్పుడూ ఉంటుంది. సో అదంతా దాటుకొని ఫైనల్లీ నోటరీ కంప్లీట్ చేసాము. అండ్ ఇక్కడ ఆఫీస్ చుట్టూ రౌండ్లు వేస్తున్నాం అనమాట. చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ అబ్స్ట్రాక్ట్ బాష్ వచ్చేసి. అండ్ ఈ కరోనా తర్వాత చాలామంది హోమ్ ఆఫీసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ రీసెంట్ టైమ్స్‌లోనే అందరూ వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా రాహుల్‌ని డ్రాప్ చేసి ఇంకా మా ఇంటికైతే మేము స్టార్ట్ అయ్యాము. హలో! సో ఫైనల్లీ అయిపోయింది అండ్ రాహుల్‌ని ఇప్పుడే డ్రాప్ చేసాం ఆఫీస్ దగ్గర. అండ్ మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. వర్షం పడుతుంది చల్లగా. డాడీ కంగ్రాచులేషన్స్ డాడీ. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ నీకు కూడా. థ్యాంక్ యూ. నాకు అసలు ఎందుకు అసలు టెన్షన్ లేదు. అంటే ఆల్రెడీ స్ట్రెస్కి అలవాటు పడిపోయిందో నా బ్రెయిన్ మరేమో నాకు తెలియదు కానీ టెన్షన్ ఉంటుందిలే ఆబ్వియస్లీ. సో ఫైనల్లీ అయిపోయింది. వీఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు అంటే మనం కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాం, అలా ఉన్నా ఆగిపోతుంది, కొంచెం నష్టం జరుగుతుంది. బట్ అంతా బాగా జరిగింది. సో చాలా బాగా అనిపించింది. అంటే నష్టం అంటే అలా కాదే, డౌట్గా అంటే ఇప్పుడు మనం డౌట్ఫుల్గా ఉన్నా ఏమన్నా అయినా నోటరీ ఆపేస్తారు కదా. ఏదైనా మనకు అర్థం కాకపోయినట్టు ఉన్నా వాళ్ళకి అనిపించిన అలాగా. ఇప్పుడు అంతవరకు వెళ్ళాక ఇప్పుడు క్యాన్సిల్ అయింది అనుకో ఎవరికి కష్టం. మరి ఆ పాయింట్ ని అలా చెప్పాను అన్నమాట. ఎందుకంటే మాకు డాష్ రాదు, ఆవిడ నోటరీ కంప్లీట్ ఖచ్చితంగా డాష్ లాంగ్వేజ్ లోనే చెప్తారు. లైన్ టు లైన్ ఎవ్రీథింగ్ చదువుతారనమాట. మనకి నోటరీలో ఉన్నది 12 pages ఉంది. సో మేము ట్రాన్స్లేటర్ గా రాహుల్ని తీసుకుని వెళ్ళాము. సో తను ఎక్స్ప్లెయిన్ చేయాలి మ్యాండేటరీగా అవన్నీ. అండ్ మాకేమన్నా అర్థం కానట్టు అనిపించినా అలా ఏమన్నా ఉన్నా డౌట్స్ అడగచ్చు కానీ సో మనం విల్లింగ్గా లేము అన్నట్టు ఏమన్నా అలా అనిపించినా జరుగుతాయి
వరకు కొంచెం టెన్షన్, బట్ అంతా మంచిగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బ్యాంక్, అందులో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ బ్యాంక్తో చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడైతే ఇంకప్పుడు చాలా ప్రాసెస్ ఉంది, చూద్దాం. ఫైనల్లీ బుజ్జి నేను అమ్మో నాకు సైన్ చేస్తున్నాం కదా, సైన్ చేస్తుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మన ఇద్దరం సంతకాలు, రాహుల్ సాక్షి నాకు అలాగే అనిపించి నవ్వు వచ్చింది సైన్లు చేస్తుంటే. వెళ్ళేటప్పుడు అన్నా అనమాట, ఇద్దరం ఏదో పెళ్ళి బొకే తీసుకొని వెళ్తున్నాను వాడికి. సో రిజిస్టర్ మ్యారేజ్కి వెళ్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే. అండ్ మేమిద్దరం మోస్ట్లీ ఇలా వైట్ వేసుకుందాం అని అనుకున్నాం. మా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, మా లైఫ్లో పెళ్ళి తర్వాత ఇంకొక ఘట్టం ప్రెగ్నెన్సీ కదా, సో అప్పుడు కూడా వైట్ వేసుకున్నాం ఇద్దరం. ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది, నేను చెప్పింది రిలేట్ అవ్వగలుగుతారు. సో అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ లాగా అనమాట. హ్యాపీ రెడీ. సో ఇంటికి వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేస్తా. అండ్ ఎస్ ఫైనలీ తను కూడా చాలా చాలా హ్యాపీ. తను బేసిక్గా చాలా టెన్షన్లో ఉన్నారనమాట. అండ్ మా హస్బెండ్కి ఏంటంటే కెమెరా పెట్టంగానే కొంచెం ఏమంటారు, నార్మల్గా మాట్లాడేది కూడా చాలా తగ్గిపోతుంది. బేసిక్గానే చాలా తక్కువ మాట్లాడతాడు. ఇంకా నేను కెమెరా ఆన్ చేశానంటే కనుక మొత్తం అంటే ఎక్స్ప్రెస్ చేయడం అన్నీ మానేస్తారనమాట. ఇన్ని ఇయర్స్ అయినా తను అలవాటు పడలేదు. అండ్ ఇక్కడ కూడా అంతే, నువ్వు కెమెరా ఆపితేనే నేను మాట్లాడతాను అన్నారనమాట. సో ఇవేం పెట్టనులే, మ్యూట్లో పెడతా అని చెప్తే ఒక పక్కన మ్యూజిక్ పెట్టి ఇద్దరం మాట్లాడుతున్నాం. సో తన ఫీలింగ్స్ అన్నీ స్లోగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అండ్ మేమిద్దరం కలిపి మాట్లాడి వీడియో చేసినప్పుడు కూడా చాలామంది అంటారు తను మీరు మాట్లాడనివ్వట్లేదు అని. అదేం కాదండి, తను మాట్లాడాక నన్ను అడుగుతూ ఉంటారు మధ్యలో ఆపి, అన్నీ కవర్ చేస్తున్నానా లేకపోతే నువ్వు కవర్ చేయని. సో ఎస్ అలా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఆ రోజు. నాకన్నా 5 times మా హస్బెండ్ హ్యాపీనెస్లో ఉన్నారనమాట. సో ఆ స్ట్రెస్ అదంతా కొంచెం కొంచెంగా పోతూ ఉంటుంది కదా. సో ఇంటికి రాగానే హగ్ చేసుకొని, సో హీఈస్ వెరీ హ్యాపీ. బట్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే మాకు ఫర్దర్గా చాలా లీవ్స్ కావాలి కాబట్టి. ఇంకా నేను అప్పటికి అరౌండ్ 10 లోపు ఏమో అయిపోయింది తొందరగానే. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళిపోతా అంటే సరే వెళ్ళిపో, పిల్లలు కూడా ఎలా కిండర్ గార్డెన్కి వెళ్ళిపోయారు కదా, నేను పిక్ చేసుకొస్తా అని ఇంకా కాఫీ తాగి వెళ్ళమన్నా అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కార్లో. సో ఇక్కడ కాఫీ పెడుతూ ఇంకా మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అంతా. చీర్స్. ఎలాగో వైన్ బాటిల్ చేయలేం కదా, అందుకనే కాఫీ. సరే చేసుకుంటా, జాగ్రత్త. చూస్. బాయ్. ఫోన్ తీసుకున్నావా? బాయ్. హలో. సో తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ నేను కూడా ఇంకా రిలాక్స్ అయిపోతా. జస్ట్ ఇప్పుడే ఒక 5 minutes అవుతుంది అనమాట తను వెళ్ళి. అండ్ టైం కూడా చాలా అవుతుంది. సో ఇంకా చాలా హాలిడేస్ కావాలి మాకు, చాలా కావాలి. ఇంకా అందుకే సరే అయిపోయింది ఎర్లీగానే అన్నట్టు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతా అని చెప్పారనమాట. నేను వెళ్ళిపోమన్నాను. ఇంక పిల్లలు వచ్చినా ఎలాగో కూర్చొని ఉండేదే కదా, ఇంకెలాగో నెక్స్ట్ డేనే వీకెండ్ అనమాట. సో వెళ్ళిపోమని చెప్పాను. ఇంకా ఆఫీస్లో తినేస్తా అన్నారు. పిల్లల్ని ఈరోజు ఎర్లీగా పిక్ చేసుకోవాలన్నమాట. మేము 7 కల్లా డ్రాప్ చేసేసాము. 8 to 2 వాళ్ళ టైమింగ్. ఈరోజు 7 to 1 ఉంచుతామని. మార్నింగ్ అసలు ఎవ్వరు లేరు కిండర్ గార్డెన్లో. మేము పర్మిషన్ తీసుకున్నాం అనమాట. సో తీసుకొని ఇంకా వాళ్ళిద్దరిని డ్రాప్ చేసాము. 8 o'clockకి స్లోగా పిల్లలందరూ వస్తారు. అండ్ మాకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు, వాళ్ళని తీసుకుని వెళ్తే అక్కడ కూర్చొని విన్నెవరు అండ్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కదా. సో నేను కూడా మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఇంకా అందుకనే వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళాము. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూడాలి అంత మంచిగా అవ్వాలి. ఎదురు ఇంకా చాలా పనులు ఉన్నాయి. బట్ స్టే ట్యూన్, నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, మీ అందరితో కూడా తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ మీరు ఎలాగో మంచి కమెంట్ చేస్తారని నాకు తెలుసు. అందరికీ ముందుగానే వీడియోలో థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ యా, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంకొక 1 hour ఉంది, కొంచెం రిలాక్స్ అయ్యి కుకింగ్ కూడా చేయాలి, నేనన్నా తినాలి కాబట్టి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. అమ్మకి ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పు. ఎందుకు ఇచ్చారు నాన్న? హౌస్ కొన్నారు నాన్న. హౌస్ సర్ప్రైజా? చిన్న సర్ప్రైజ్. నేను ఇంకా
ఆఫీస్ లో ఫ్రెండ్స్ అలానే అనుకున్నాను. చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆహా అలా కాదు, నువ్వు ఇప్పుడు ఎందుకు చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్న దీన్ని Thank మనము you, Daddy. ఓవెన్ లో పెట్టి కుక్ చేస్తే అప్పుడు కట్ చేయాలి. ఓకే మరి 10 minutes వార్మ్ చేయాలి నాన్న దాన్ని. cook థ్యాంక్ యూ చేయాలి. డాడీ, థ్యాంక్స్ ఫర్ ద సర్ప్రైజ్. సరే స్లోగా ఆడ ఏంటది మైండ్ లో ఖాళీ ఉన్నాడు గుర్తొస్తుంది. ఏంటమ్మా నీదే ఇది ఎవరిది? దక్షిత్ హౌస్ కొనుక్కున్నావు అని స్లోగా పొద్దున్నంతా మైండ్ బ్లాక్ అయింది. నీదేరా పొద్దునుంచి ఉండు కట్ చేద్దాం. అరే ఇది ఒక్క cook నిమిషం చేయాలి. ఉండు. ఓపెన్ 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 ఉండమ్మా. స్లోలీ సర్ప్రైజ్. అప్పుడే ముట్టుకోకూడదు, ఓకేనా? ఓకే దాన్ని కుక్ మనము ఏంట్రా కట్ చేయనా? వాటి చెయ్యి. అరే రే రే ఉండండిరా. పోనీ ఇలా పెట్టి కొంచెం కొంచెం కట్ చేసి. ఆగా గుచ్చుకుంటుంది, చెల్లి గుచ్చుకుంటుంది. కట్ చేయి. చాలా గట్టిగా ఉందానా? కొంచెం కొంచెం తీయాలకి పెట్టేసే నోట్లు. ఆ. దక్షిత్ ఎందుకు కేక్? నాన్న హౌస్ కొన్నారు మన కోసం. ఏ అవును అసలు కూడా. చలికి వ్లాగ్ అయితే ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఆ రోజు ఎంజాయ్ చేశాను. బట్ మా హస్బెండ్ చిన్న సర్ప్రైజ్ తీసుకొచ్చారనమాట ఇంటికి. సో ఆ రోజు మెమరీగా ఉంటుందని ఇంకా అది కూడా షూట్ చేసి ఇంకా మీ అందరితో ఇది కంటిన్యూషన్ లాగా షేర్ చేస్తున్నాను. సో ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మా ఫేసెస్లో టైర్డ్నెస్ మీరు చూసే ఉంటారు. అసలు చాలా డేస్ నిద్ర లేదు. లిటరల్లీ 5-4 hours పడుకునే డేస్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అది. అంత స్ట్రెస్లో నాకు ఈ లాంగ్వేజ్ ఇవన్నీ కంటిన్యూ చేసే ఒపీనియన్ లేదనమాట. బట్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి. మా హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకున్నాం. అండ్ ఇల్లు కొనుక్కోవడం అనేది లైఫ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ మా వరకు అయితే. సో అది నెరవేరింది. అండ్ ఈ వ్లాగ్ కూడా మీ అందరితో షేర్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.